రాష్ట్రాల్లోని ప్రజల సమస్యలు, తాజా పరిణామాలు, క్షేత్రస్థాయి అక్రమాలపై స్వతంత్ర న్యూస్ ప్రత్యేక బులెటిన్కు స్వాగతం. నరక మార్గంగా మారిన భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి, నెల్లూరు నగరంలో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న చెత్త సమస్య, స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతుండడంతో కడప జిల్లా ఆశావాహులో ఉత్కంఠ, అటు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి ఆరోపణలు కలకలం. ఇలాంటి అంశాలపై పూర్తి వివరాలు అందించేందుకు మా జిల్లాల రిపోర్టర్లు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రైట్, ముందుగా కడప జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. అక్టోబర్ నెలాఖరులోపు కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక స్థానిక సమరంపై టీడీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు కసరత్తు కూడా చేస్తోంది. ఇక తాజాగా జరిగిన కడప పార్లమెంట్ కమిటీ సమావేశం వేడిగా సాగింది. పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు సరైన న్యాయం జరగలేదని కొందరు కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా కడప జిల్లా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి మరిన్ని వివరాలు లైవ్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి. గుడ్ మార్నింగ్ చిరంజీవి. ఏదైతే సార్వత్రిక ఎన్నికల తర్వాత 2 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి ఈ మినీపూర్ ఏదైతే ఉందో పురపాలిక స్థానిక సంస్థలకు జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించిన ఎన్నికలు అనేటువంటివి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పురపోరుకు సంబంధించి అటు ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే అటు మండలి సమావేశం కావచ్చు, లేకపోతే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఖచ్చితంగా అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి విధంగా అధికారులను కూడా అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సమాయత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పురపోరుకు సంబంధించి అక్టోబర్లో వచ్చేటువంటి నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఆశావాహులు కావచ్చు, అలాగే ఎవరైతే పోటీ బరిలో, ఎందుకంటే ఈసారి జరిగేటటువంటి మేయర్, అలాగే కార్పొరేషన్కు సంబంధించినటువంటి మేయర్ కావచ్చు, అలాగే మున్సిపల్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు ప్రత్యక్షంగా జరిగేటటువంటి నేపథ్యంలో అటు ఆశావాహులు కూడా ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళికగా ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకు సంబంధించిన అధికారులు కూడా చేసేటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఏర్పాట్లు కూడా పూర్తిగా అటు పోలింగ్ కేంద్రాలు కావచ్చు, అందుకు సంబంధించినటువంటి గోడౌన్ల నుంచి పోస్టల్ బ్యాలెట్లు బాక్సులు కావచ్చు, వీటన్నిటిపైన ఇప్పటికీ అధికారులు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. అయితే కడప కార్పొరేషన్తో పాటు అటు పురపాలికలు ఉండేటువంటి ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు పురపాలికలతో పాటు కమలాపురం, ఎర్రగుంటకు సంబంధించినటువంటి నగర పంచాయతీ సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారులు, అటు కార్పొరేషన్ అధికారులు కావచ్చు, పురపాలిక సంబంధించిన అధికారులు కూడా ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఎన్నికలను అటు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రతిష్టాత్మకంగా ఈ పురపోరు తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికలకు వెళ్ళాలనేటువంటిది కూడా అటు రాష్ట్ర నాయకత్వం కూడా అటు ఏదైతే రూలింగ్ లో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అందుకు సంబంధించినటువంటి అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే సందిగ్ధతలో ఉండేటువంటి నేపథ్యం, ఎందుకంటే అధికారుల పరిపాలన, పాలకుల పరిపాలన మూసినటువంటి నేపథ్యంలో, అధికారులకు పరిపాలన జరిగేటువంటి నేపథ్యంలో ఇప్పట్లోనే ఈ ఎన్నికలు జరగవనేటువంటి ఒక సందిగ్ధత అనేటువంటిది అటు అన్ని పార్టీలలో ఉండేటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు, మంత్రిమండలి సమావేశం పెట్టేందుకు సంబంధించి ఖచ్చితంగా ఈ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్లో జరపాలనేటువంటి నిర్ణయానికి కూడా రావడం జరిగింది. అలాగే రిజర్వేషన్ ప్రక్రియ కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో రిజర్వేషన్ ప్రక్రియ కూడా తొందరలో ముగిసినటువంటి నేపథ్యంలోనే కోర్టులో ఉండేటువంటి మున్సిపాలిటీలకు కూడా సంబంధిత వ్యక్తులు ఎవరైతే కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళతో చర్చించి ఆ కోర్టుకు సంబంధించినటువంటి వాటిని కూడా విత్డ్రా చేసుకొని అన్నింటికీ ఒకేసారి జరపాలనేటువంటి ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా నాయకులు కూడా
స్థానిక సమరం పైన స్థానిక పోరు పైన ఒక ఫోకస్ పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇప్పటికే 45 రోజుల ప్రోగ్రాం కూడా అటు కూటమి ప్రభుత్వము ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అయితే ఏదైతే ఈ పురపోరుకు సంబంధించినటువంటి టీడీపీ పెట్టినటువంటి ఈ ఫోకస్ ఇటీవల పార్లమెంట్ సంబంధించినటువంటి కమిటీ, కడప పార్లమెంటుకు సంబంధించినటువంటి కమిటీ ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కమిటీలో ఉండేటువంటి 42 మంది సభ్యులుంటే అందులో దాదాపు 30 మంది మాత్రమే ఈ కమిటీకి ఆ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ కమిటీలో రాబోయే పురపోరుకు సంబంధించి కావచ్చు, అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి దానికి కావచ్చు ఒక చర్చ అనేటువంటిది నడిచింది. స్థానికంగా ఉండేటువంటి నాయకులను ఏ విధంగా కలుపుకొని తీసుకెళ్ళాలి, ఏ విధంగా మనము ప్రతిపక్షంగా ఉండేటువంటి ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులను ఏ విధంగా మనము ఢీకొని ఈ ఎన్నికల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏ విధంగా ముందుకెళ్ళాలనేటువంటి ఒక చర్చ కూడా నడిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ పురపోరులో జరిగేటువంటి ఈ చర్చలో స్థానికంగా ఉండేటువంటి అన్ని అటు ఈ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అందే నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, అలాగే ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశానికి కొంత హాజరైనటువంటి పరిస్థితి. దీంట్లో ఖచ్చితంగా మనము ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని ఆ ప్రజల్లోకి తీసుకొని ఖచ్చితంగా ఏదైతే ఓటర్లను మనం ఆకట్టుకొని ఓట్లు వేయించుకునేటువంటి బాధ్యత ఉందనేటువంటిది అటు జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి అందరికీ దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి గత ఓటర్లు ఎవరైతే ఉన్నారంటే సర్ కంటే ఉండేటువంటి ఓటర్లనే ఈ ఎన్నికల్లో ఓటింగ్ నిర్వహించేటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ జరిగినటువంటి కమిటీ సమావేశంలో కూడా కొందరు నాయకులు అసంతృప్తి కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనకు వచ్చిన తర్వాత సోకాల్డ్ గా ఉండేటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఏ విధంగా న్యాయం జరగలేదనేటువంటి ఒక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి ఉండేటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండేటువంటి ఎవరైతే పార్టీకి కష్టపడినటువంటి కార్యకర్తలకు దగ్గరగా ఉండడం లేదు, వాళ్ళని దూరం పెడుతున్నారు. జంప్ జిలానీలు అంటే వైసీపీ నుంచి పార్టీ ఎన్నికలకు ముందు వచ్చినటువంటి వ్యక్తులనే దగ్గర తీసి వాళ్ళకే ఈ ప్రస్తుతం ఉండేటువంటి నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు, అటు ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళకే న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా నడిచింది. అందుకు సంబంధించినటువంటి సభ్యులు కూడా ఆ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. అయితే గత ప్రభుత్వం అంటే 2014-19లో కూడా అప్పట్లో ఉండేటువంటి సోకాల్డ్ టీడీపీకి సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలు కూడా న్యాయం జరగలేదు, నీరు చుట్టూలో కూడా అన్యాయం జరిగింది, ఇంకా బిల్లులు కూడా పెండింగ్ లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చేసినటువంటి కాంట్రాక్టులలో కూడా ఇంకా బిల్లులు రావడం లేదనేది కూడా చర్చ నడిచింది. అంటే రేపు రాబోయే ఎన్నికలు మనకు రాష్ట్ర నాయకత్వం కూడా చెప్పేది అదే. రాష్ట్ర నాయకత్వం కూడా కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలు, కార్యకర్తలే ఆ పార్టీకి మూల స్తంభాలుగా పనిచేస్తున్నారు, వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తామనేటువంటిది కూడా రాష్ట్ర నాయకత్వం కూడా ప్రతిసారి చెప్పడం జరిగింది. మరి జిల్లాలో ఎందుకు ఈ విధంగా నడుస్తోంది? రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వైసీపీని ఖచ్చితంగా ఎదురొడ్డి నిలబడాలంటే నాయకత్వ లోపం ఉన్నట్లయితే, కార్యకర్తలు పని చేయకపోతే మనము ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి చర్చ కూడా నడిచింది. అయితే ఇప్పటికే జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని మున్సిపాలిటీలలో నాయకుల మధ్య వర్గ పోరు కూడా నడుస్తుంది. అటు ప్రొద్దుటూరు తీసుకున్నట్లయితే, అలాగే బద్వేలు, పులివెందుల ఇలాంటి మున్సిపాలిటీలలో, అలాగే కడప కూడా వర్గ పోరు అనేటువంటిది నడుస్తుంది. ఈ వర్గ పోరులో మరి కార్యకర్తలు ఎటువైపు వెళ్ళాలనేటువంటిది కూడా ఇంతవరకు నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ వైపు పోతే ఏ విధంగా మనకు నష్టం జరుగుతుంది, ఎటుపక్క పోతే మనము ఇబ్బంది పడతామనేటువంటి ఆలోచనలో సందిగ్ధతలో ఉన్నారే కానీ నాయకత్వ లోపం అనేటువంటిది పూర్తిగా ఒకే నాయకుడు గొడుగు కింద ఉండేటానికి వర్గ విభేదాలతో ఉండేటువంటి నాయకత్వం దగ్గర కార్యకర్తలు పనిచేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ నాయకత్వ వర్గ పోరును ఖచ్చితంగా మనము వ్యతిరేకించినట్లయితే, ఒకే నాయకత్వం కింద మనం పనిచేసినట్లయితే కార్యకర్తలు జరుగుతుంది. రేపు జరిగేటువంటి స్థానిక పురపోరులో మనము పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలకు ఖచ్చితంగా మనం న్యాయం చేసేటటువంటి అవుతాము. పార్టీలో ఖచ్చితంగా మనము తెలుసుకునేటువంటి వీలవుతున్నటువంటిది అక్కడ చర్చ నడిచింది. అంటే ఏది ఏమైనా ఓవరాల్ గా చూసినట్లయితే వారి కార్యకర్తలు విస్మరిస్తారా, రేపు రాబోయే ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఆర్థిక వనరులు చేకూరుస్తారా అనేటువంటిది సంబంధిత పార్లమెంట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.